ఈవినింగ్ సాయంత్రం గొల్లపూడి గ్రామంలో నుంచి అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఇది షెడ్యూల్ 4 రోజులు కొనసాగుతూ ఉంటుంది. ఈ షెడ్యూల్ ప్రకారంగా రేపు ప్రచారం స్టార్ట్ చేస్తామని మీ అందరూ కూడా ముందుగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు పొద్దున కొంచెం సోషల్ మీడియాలో అంటే మన పార్టీ వాళ్ళు మొన్న మీ అందరికీ తెలిసిందే ఈ నియోజకవర్గ పరిశీలిగా ప్రకటించింది. దాన్ని ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీ కొంచెం పెద్దది కాబట్టి దీన్ని కొంచెం మేము ఇద్దరు అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది పడడం వల్ల మూడో ఆయన్ని కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మా కుటుంబ సభ్యుల నుంచి ఇంకొక ఆయన అదనంగా ఆయన రేపు వస్తాడు ఈ కాన్స్టిట్యున్సీకి. వచ్చి మీ అందరితో కూడా మళ్ళీ ఒకసారి మీ అందరితో కూడా పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కొంచెం ఉత్సాహపరులు ఏదో అక్కడ నుంచొని మాట్లాడుకుంటున్నా సరే, రాత్రి మేము కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటికాడ నుంచొని బయటకు వచ్చి వస్తూ ఉండండి. మా మండల పార్టీ అధ్యక్షుడు, నేను, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా ఇంటికి అన్న దాన్ని కూడా ఫోటో తీసి వీడియో తీసి బిల్డింగ్ మీద నుంచి అక్కడ నుంచి తీసేయడం ఉంటుంది. నేను కొంచెం అది కూడా తీసి మేము డబ్బులు కమ్ముడిపోయేవాడు. వాళ్ళు డబ్బులు కమ్ముడిపోయేవారు నాకు అసలు నాకు అర్థం కాదు. మమ్మల్ని కొనేది ఎవడున్నాడు కూడా మరి నాకైతే అర్థం కాదా. అది పెడతాం కూడా అది పెట్టేదాన్ని కూడా అనుకోక విధి విధానాలు ఉండాలా, తెలిసి ఉండాలా. లేకపోతే ఎవరు అక్కడ ఉన్న ఎవరు అక్కడ ఈ కార్యక్రమం గురించి రాత్రి ఎట్లా వెళ్దాం, షెడ్యూల్ ఇవన్నీ ఎట్లా ఏం చేసుకుందాం, ఎక్కడి నుంచి వద్దాం ఏంటి అనేది మాట్లాడుకోవడానికి అందరూ మండల పార్టీ అధ్యక్షులు మేము మాట్లాడుకున్నాం. ఎట్లా దీన్ని ఎలా ప్లాన్ చేసుకోలేదని. ఇక అది కూడా చేసుకోకుండా అది కూడా మాట్లాడుకోకుండా అది కూడా ఎట్లాంటి చిన్న సిల్లీ రాజకీయాలు నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు. నా మైలవరం నియోజకవర్గ పత్రికా మిత్రులు అందరి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు. మరి అప్పుడున్న విలేకరులు ఇప్పుడు చాలామంది లేరు, ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు అన్న చెప్తున్నారు నేను ఉన్నానండి. నా రిక్వెస్ట్ ఒకటే అన్న, ఎక్కడన్నా మేము పొరపాటు చేసినా మా దృష్టికి తీసుకురండి, మేము సరి చేసుకుంటాము. కానీ దయచేసి ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నమ్మి దాన్ని ఏ మీడియా వాళ్ళు ట్రోల్ చేయొద్దని చేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ముందుగా నేను చెప్పవచ్చేది ఏంటంటే, ఈ మైలవరం నియోజకవర్గానికి 2,80,000 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. చాలా పెద్ద నియోజకవర్గం. మన నియోజకవర్గంలో ఇక్కడ తలసిల్లి రఘురామన్ ఉన్నారు, కానీ వారు అక్కడ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. జోగి రమేష్ అని ఉన్నారు, వారు పెనంలూరు నియోజకవర్గంలో బిజీగా ఉంటారు. మరి ఇక్కడ సన్నాల తిరుపతిరావు అన్న, నేను, మా కుటుంబ సభ్యులందరూ తిరుపతిరావు అన్న కోసం కృషి చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఈ మైలవరం నియోజకవర్గంలో ఒక సామాన్యుడికి ధనవంతుడికి జరుగుతున్న కురుక్షేత్రం, ఎన్నికల కురుక్షేత్రం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరొక అనుభవం ఉన్న పరిశీలకుడు ఉంటే బాగుండు అని మేము కోరిన పిమ్మట, తిరుపతిరావు గారి కోరిన పిమ్మట, మేమందరం ఒక కోరిన పిమ్మట కర్ర హర్షారెడ్డి గారిని నియమించడం జరిగింది. వారి తండ్రి 3 సార్లు అక్కడ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేగా చేశారు. వారికి రాజకీయంలో ఈ ప్లస్ ఎలక్షన్స్ ప్రొసీజర్లో కానీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కానీ ఎంతో అనుభవం ఉన్న రెడ్డి గారు. సో వారి సేవలు ఈ మైలవరం నియోజకవర్గానికి కావాలి ఎలక్షన్ చేయడానికి అని జగన్మోహన్ రెడ్డి గారు తలయించి వారి సూచనలు సలహాలు మమ్మల్ని పాటించమని చెప్తూ, ప్లస్ మాకంతా ఒక వర్క్ డివైడ్ చేశారు. ఎవరో ఏం చేయాలి, నా రోల్ ఏంటి, ఆయన రోల్ ఏంటి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకు, ఇక్కడున్న నియోజకవర్గ పెద్దల సూచనల మేరకు సన్నాల తిరుపతిరావు అన్న గెలుపు కోసం మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలుపుతూ, ఈ పొద్దున్నుంచి స్క్రోల్ అవుతున్న ఇది ఎవరో దాన్ని నమ్మొద్దని మీ ద్వారా మా నియోజకవర్గ కార్యకర్తలకి తెలియజేస్తున్నాను.